అన్నా కొణిదెల సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ, ఎప్పటికప్పుడు తన లైఫ్‌కి సంబంధించిన అన్ని అప్డేట్స్‌ని అందరితో పంచుకోవడం మాత్రమే కాదు, ఎంతో చక్కగా చాట్ చేస్తూ, ఆమె ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అలా సోషల్ మీడియాలోకి రీసెంట్‌గా అడుగుపెట్టి చాలా యాక్టివ్‌గా తక్కువ సమయంలో మిలియన్ల ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న సెలబ్రిటీ. మరి అలాంటి అన్నా కొణిదెల మొట్టమొదటిసారిగా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆమె బయటపెట్టిన ఒక షాకింగ్ నిజం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక తాను చెప్పుకొస్తూ ఒక నా భర్తని పక్కనే పెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి గారు తనను ముద్దు చేస్తున్న ఫోటోను చూసి 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యామిలీలోకి అడుగుపెట్టాను. పద్ధతి గాని, సంప్రదాయం కానీ ఏమీ తెలీదు. ఎవరితో ఏం మాట్లాడాలో, ఎవరిని ఏమని పిలవాలో ఏవీ తెలియని నాకు దేవుడిచ్చిన అన్నయ్యల్లాగా ఇద్దరు అన్నయ్యలు దొరికారు. ఒకానొక సందర్భంలో అయితే పవన్‌ని అడిగాను, నేను వీళ్ళిద్దరిని ఏమని పిలవాలి అని. నాకు ఏదైతే నీకు కూడా అదే అవుతారు. నాకు పెద్దన్నయ్య, చిన్నన్నయ్య. నీకు కూడా అలానే అన్నయ్య అవుతాడు అని చెప్పడం. అలా మొత్తానికి నాకు చిన్నప్పటి నుంచి సిబ్లింగ్స్ ఎవరూ లేరు. కానీ దేవుడిచ్చిన అన్నయ్యే ఇతను. కొన్ని బంధాలని దేవుడు అడగకుండానే ఇస్తూ ఉంటాడు. సరిగ్గా నాకు అలానే దొరికిన బంధం ఇది అంటూ అన్నా కొణిదెల ఎమోషనల్ అవుతూ పెట్టిన ఆ పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా మెగాస్టార్ చిరంజీవి గారు అన్నాతో ఉన్న తీరు కూడా చూసి నిజంగా చిరంజీవి గారు ఎంత అభిమానం చూపించారో కదా అని అనుకుంటున్నారు అంతా. మరి సోషల్ మీడియాలో రీసెంట్‌గా అడుగుపెట్టి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని రకాల విషయాల్ని ఎంతో యాక్టివ్‌గా అందరితో పంచుకుంటూ ఉండే అన్నా కొణిదెల షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.